హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. అకస్మాత్తుగా ఆంధ్ర బీహార్ పోలీసుల మధ్య ఘర్షణ అనాలా, లేకపోతే ఆంధ్రాలో ఆరంభమైనటువంటి వాదం బీహార్ దాకా చేరుకుందనాలా? రఘురామకృష్ణరాజు ప్రస్తుతం శాసనసభ డిప్యూటీ స్పీకర్. ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిచి ఆ తర్వాత ఆ పార్టీ మీద తిరుగుబాటు చేసి దాదాపు 4 సంవత్సరాలు జగన్ ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డటువంటి రఘురామకృష్ణరాజు మీద ఆనాడు కక్ష సాధింపు చర్యలు జరిగినాయి. అందులో భాగంగా రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసి ఆ సందర్భంగా తీవ్రంగా హింసించారు. బోర్లా పడుకోబెట్టి కాళ్ళ మీద చితకబాదారు. అట్లాగే దారుణంగా హింసిస్తా ఒక వీడియోలు తీసి జగన్కి చూపించారు అన్నటువంటిది నాడు రఘురామకృష్ణరాజు చేసిన ఆరోపణ. ఆ తర్వాత ఆయన కోర్టులో చెప్పడం, కోర్టు ఆయన్ని గుంటూరు ఆసుపత్రికి తరలించితే గుంటూరు ఆసుపత్రి వైద్యులు ఆయన్ని పరీక్షించి ఎలాంటి దాడి జరిగినట్టు లేదని చెప్పడం. అయితే ఆ డాక్టర్లు కూడా ప్రభుత్వానికి బెదిరిపోయి తప్పుడు నివేదిక ఇచ్చారంటూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం. సుప్రీంకోర్టు ఆయన్ని హైదరాబాద్లో ఉన్నటువంటి మిలిటరీ హాస్పిటల్కి, ఇటు ఆంధ్రాతో సంబంధం, ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ హాస్పిటల్లో చేపిద్దామంటే తెలంగాణ మీద కూడా నమ్మకం లేదు. అక్కడ కేసీఆర్ కూడా జగన్తో క్లోజ్ అన్నటువంటి ఆరోపణ చేసినటువంటి నేపథ్యంలో మధ్య మార్గంగా హైదరాబాద్లో ఉన్నటువంటి మిలిటరీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించడం, ఆ పైన వాళ్ళు చెప్పినటువంటి ఎయిర్ క్రాక్స్ ఉన్నాయి అన్నటువంటి ఆరోపణ ఆధారంగా నాడు విచారణ జరిగింది. ఆయనకి బెయిల్ ఇవ్వడం, జైల్లో ఉంచకుండా బెయిల్ ఇచ్చేసి పంపించేసేయాలన్న ఆదేశాలు జరిగింది. అయితే ఆ తర్వాత ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు, దాని మీద సిబిఐ దర్యాప్తు జరపాలి అని. తర్వాత విత్డ్రా చేసుకున్న పరిస్థితి. ఇప్పుడు ఈ వ్యవహారంలో ప్రభుత్వం మారింది. ఇదే రఘురామకృష్ణరాజు వైసీపీ నుండి టీడీపీలోకి చేరి ఎంపీగా కాకుండా ఉండి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా కూడా ఉన్నాక ఆయన ఒక కంప్లైంట్ ఇచ్చారు పోలీసులకి, తనని ఆనాడు హింసించిన వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకోకపోవడం కరెక్ట్ కాదని. అందులో భాగంగా అరెస్టులు కొన్ని జరిగినాయి. తాజాగా ఐపీఎస్ సునీల్ నాయక్, ఎవరైతే ఫైర్ డిపార్ట్మెంట్ బీహార్లో చేస్తున్నటువంటి ఐజీగా చేస్తున్నటువంటి ఆయన్ని అరెస్ట్ చేయడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి పోలీసులు అడ్డుకోవడం, కోర్టు ఆ ట్రాన్సిట్ వారెంట్ని తిరస్కరించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా సునీల్ నాయక్ ట్వీట్లే సంచలనం సృష్టిస్తున్నాయి. ఏమనంటే రఘురామకృష్ణరాజు స్వయంగా ఫోన్ చేసి తనకి జగన్మోహన్ రెడ్డి పేరు, అట్లాగే ఐపీఎస్ సునీల్ కుమార్ ఎవరైతే డీజీ స్థాయి అధికారి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారో ఆయన పేర్లు చెప్పమన్నారని, చెప్పకపోతే నిన్ను జైల్లో పెట్టిస్తానని చెప్పారని, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి అని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో సునీల్ కుమార్ ఆల్రెడీ ప్రస్తుతం సస్పెన్షన్లో ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఉన్నారు. ఆయన ఉద్యోగ చివరి రోజు దాకా సస్పెన్షన్ తప్పదని తాజా ఉత్తర్వులో కూడా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సునీల్ కుమార్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. లైవ్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం సాయి గారు, చెప్పండి. సునీల్ నాయక్ గారి స్టేట్మెంట్ మీరు చూశారు కదా, ఏమనుకుంటున్నారు? చూశానండి. అంటే కనుక్కోవటానికి ఏముంది, దానిలో స్పష్టంగా ఉంది కదా. ఈ రఘురామకృష్ణరాజు అనే ఆయన నన్ను ఏదో ఒక కేసులో ఇబ్బంది పెట్టాలి, ఏదో ఒక ఆరోపణతో, ఏదో ఒక దర్యాప్తు సంస్థతో నన్ను ఇబ్బంది పెట్టించాలి ప్రభుత్వ సంస్థలతో అని చెప్పి హీఈస్ గోయింగ్ టు ఎనీ ఎక్స్ట్రీమ్ ఎక్స్టెంట్ అనేది ప్రూవ్ అయింది. అసలు దర్యాప్తు అధికారి కదా, అతన్ని ప్రశ్నించాల్సింది ఏ సాక్షినైనా, సునీల్ కుమార్ నాయక్నైనా, విజయపాల్నైనా, మరొకళ్ళనైనా ప్రశ్నించాల్సింది ఎవరు? దర్యాప్తు అధికారి. అసలు ఈయనకేం సంబంధం, ఈయనకేం పని? ఆయనతో మాట్లాడటమే కాకుండా నా పేరు చెప్పమని బెదిరించడం ఏంటి? నిజం చెప్పమనాలి, ఏం జరిగిందో చెప్పమనాలి. అది కాకుండా ప్రత్యేకించి నా పేరు చెప్పమని చెప్పాడు అంటేనే మీకు అర్థమైపోతుంది ఆయన ఏదో ఒక రకంగా ఎవరో ఒకరితోటి నా పేరు చెప్పించి నన్ను ఇబ్బంది పెట్టాలి అని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. తనకున్న పొజిషన్ కానీ డబ్బు కానీ దుర్వినియోగం చేస్తూ 2 సంవత్సరాల నుంచి ఇదే పని మీద ఉన్నాడు అనేది స్పష్టమైంది. నా మీద ఉన్నాయన్నీ కూడా తప్పుడు ఆరోపణలే. వాటిని ఏదో ఒక రకంగా నిజమని చెప్పి రుజువు చేయాలని చెప్పి ఈ రఘురామకృష్ణరాజు ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. దానికోసం ప్రభుత్వ సంస్థలను వాడుకుంటున్నాడు, దానికోసం మీడియాను వాడుకుంటున్నాడు. ఇది జరుగుతుంది. నేను ఇదే చెప్పాను, ఆయన్ని ఒక స్థానంలో, ఒక ఉన్నత స్థానంలో కనుక ఉంచితే సాక్షుల్ని ప్రభావితం చేస్తాడు, లేని సాక్ష్యాలు పుట్టిస్తాడు, అబద్ధపు సాక్ష్యాలు పుట్టిస్తాడు, ఇట్లా చేస్తాడని నేను ముందే చెప్పాను. అదే జరుగుతుంది. ఇప్పుడు దానికి సాక్ష్యం మీకు దొరికింది కదా. ఆ నాయకుడిని ఆయన్ని ఫోన్ చేసి బెదిరించి నా పేరు చెప్పమంటాం ఏంటి? సో ఇట్లా ఎంతమందికి చేస్తున్నాడు?
ఎంతమందికి ఇలా ఫోన్లు చేస్తున్నాడు, ఎన్ని రకాల దొంగ సాక్ష్యాలు నా మీద పుట్టించాలని చూస్తున్నాడు, ప్రజలే అర్థం చేసుకోవాలి. ఇంతమంది అధికారులు ఉండగా మిమ్మల్నే టార్గెట్ చేయడానికి కారణం ఏంటి? నేను ఆ రోజు సిఐడి చీఫ్ గా ఉన్నాను కాబట్టి అండి, ఆయన మీద కేసు పెట్టాం కాబట్టి ఆయనకి ఈగో హర్ట్ అయింది. కేసు పెట్టి నన్ను నా అంతటి వాడిని అరెస్ట్ చేస్తారా అని ఆయన ఈగో హర్ట్ అయింది. దానికోసం మొత్తం ప్రభుత్వం అంతా ఆయన వెనకాల నడుస్తుంది. దీనికోసం మాదిగా అయినటువంటి విజయపాల్ని అరెస్ట్ చేశారు, కాపు అయినటువంటి ప్రభావతి గారిని ఇబ్బంది పెట్టారు. మరి లంబాడి కుర్రవాడు అతను ఎస్టీ ఐఐటి మద్రాసులో చదివి ఈ రోజున ఐజేగా ఉన్న సునీల్ నాయక్ ఒక ట్రైబ్, ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారు, నన్ను ఆల్రెడీ ఇబ్బంది పెట్టారు. ఇంత జరుగుతుంది ఒక మనిషి కోసం. అంటే ఇక్కడ ఒకటి సూటిగా నిజాయితీగా చెప్పండి, ఆ రోజున ఆయన్ని కొట్టడం నిజమా కాదా, కొడుతా జగన్ కి వీడియో చూపించడం నిజమా కాదా? అది అంతా పచ్చి అబద్ధం అండి. అది అందులో 0.01% నిజం ఉన్నా కూడా సుప్రీంకోర్టు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశాలు ఇచ్చేది. ఈయన 2 సంవత్సరాలు ఫైట్ చేశాడు సుప్రీంకోర్టులో. ఎందుకు వెనక్కి తీసుకున్నాడు? సుప్రీంకోర్టు ఎందుకు ఆదేశాలు ఇవ్వాలో నాకు చెప్పండి, ఎందుకు ఆదేశాలు ఇవ్వలేదో నాకు చెప్పండి. ఇది కరెక్ట్ కేసు అయితే. 1. 2, ఆయన 100 కాంట్రడిక్షన్స్ ఆయన చెప్తాడు. అది చీకటి గది అంటాడు, అందులో వీడియో తీశారంటాడు. చీకటి గదిలో వీడియో ఎలా తీస్తారండి? ఎట్లా? ఆయన నోటుకొచ్చింది అలా మాట్లాడతాడు, నోటుకొచ్చిన పేరు అలా చెప్తాడు. వాళ్ళల్లా గవర్నమెంట్ ఏజెన్సీస్ పోయి పట్టుకురావటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, అందరినీ ఇదే అడగటం. ఏదో రకంగా పివి సునీల్ కుమార్ గారిని ఇబ్బంది పెట్టేలాగా మీరు సాక్ష్యం చెప్పండి, ఏదో ఒక రకంగా ఒక పనికిమాలిన ఎవిడెన్స్ ఒకటి క్రియేట్ చేయండి, ఆయన ఇబ్బంది పెట్టాలి, ఇదే మాకు ఇచ్చిన టాస్క్ అనే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంది. దానికి ఈ రోజు క్లియర్ కట్ ఎవిడెన్స్ దొరికేసింది. నా మీద తప్పుడు సాక్ష్యం చెప్పమని ఒక ఐపీఎస్, ఒక ఐజీ స్థాయి అధికారిని ఈయన బెదిరించాడంటే ఇంకెంతమందిని బెదిరిస్తున్నాడు, ఎన్ని రకాల తప్పుడు సాక్ష్యాలు పుట్టిస్తున్నాడు అర్థం చేసుకోవాలి. రైట్. మీకేం భయం పుట్టట్లేదా? ఏమండి, ఇప్పుడు దళితుడిగా పుట్టిన తర్వాత ఈ వేధింపులు అనేవి ఎంత సహజమో, ఎలా ఉంటాయో ఇది ఒక ఎగ్జాంపుల్ గా, ఒక పాఠంగా అందరికి ఉపయోగపడుతుంది. అంటే ఒక ఐపీఎస్ అయ్యి ఒక ఇండియన్ పోలీస్ మెడల్, ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ తీసుకొని ఉత్తమ సర్వీసెస్ అందించి తర్వాత అంతరిక్ష సురక్ష మెడలు ఇవన్నీ తీసుకున్న ఇంత చరిత్ర ఉన్న నన్నే ఇలాగ ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా ఒక వ్యక్తిని సంతృప్తి పరచడం కోసం తప్పుడు సాక్ష్యాలు పుట్టించి సాక్షుల్ని బెదిరించి ఈ రకంగా హింస పెడుతున్నారంటే సామాన్య దళితులు మాలామాదిగా బిడ్డల పరిస్థితి ఏంటి, దళిత క్రైస్తవుల పరిస్థితి ఏంటి, అది అర్థం కావాలంటే ఇది ఒక పాఠ్యాంశం లాగా ఉపయోగపడుతుంది. భయపడాల్సిందేం లేదు. ఇది ఒక ఎగ్జాంపుల్ అవుతుంది. ఓకే, ఈ ఎక్స్టెంట్కి వెళ్ళిపోతారు, ఇంతవరకు ఇబ్బంది పెడతారు అంటే అతను ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అతన్ని వెంటాడి వేధిస్తారు కేవలం కులం కారణంగా అనేదానికి ఇది ఒక స్టాండింగ్ ఎగ్జాంపుల్ అవుతుంది. నాకు ఒక విషయం అర్థం కాలేదు. ఏబి వెంకటేశ్వరరావు గారికి అప్పట్లో వేధించింది ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం. ఆయన్ని కనీసం చిట్ట చివరి రోజు దాకా ఉద్యోగం కూడా చేయనివ్వలేదు. ఆ వేధించినంత కాలం కూడా ఆయన ఓపెన్గా మాట్లాడేవాళ్ళు, దమ్ముంటే నన్ను నిరూపించండి మీరు అన్నటువంటిది. అలాగే ఆయనకి సపోర్ట్గా పెద్ద ఎత్తున మీడియా, సోషల్ మీడియాలో కూడా వార్తలు వచ్చేయి, తోడు నిలబడ్డటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది న్యూట్రల్ అన్నటువంటి పేరు. ఇక్కడ మీకు వచ్చేటప్పటికి ఎందుకని మిమ్మల్ని దోషిగా చూపించే మీమ్స్ ఎక్కువ ఉంటాయి, మిమ్మల్ని తప్పుగా చూపించేటటువంటిది ఎక్కువ ఉంటున్నాయి? అంటే మీరు తప్పు చేయడం వల్ల జరిగినట్ట, లేకపోతే అండ లేకపోవడం వల్ల జరుగుతున్నది? ఆయనకు సపోర్ట్ చేసిందంతా ఎవరు? ఒక కుల మీడియా, ఆయన కుల మీడియా. నాకెందుకు చేస్తారు? నేను దళితుడిని కాబట్టి ఆ కుల మీడియా దళితుల వెనకాల పట్టమే పనిగా పెట్టుకుంటుంది, దళితులను వేధించడమే పనిగా పెట్టుకుంటుంది. ఇందులో దాపరికం ఏముంది? ఆ కుల మీడియా ఏ రోజైనా దళితులకు అనుకూలంగా వార్తలు రాయటం కానీ చూపించడం కానీ ఎప్పుడైనా చేస్తారా? దళితులకు వ్యతిరేకంగానే వేస్తారు, ఫోటో వేసి రాసేస్తారు, కేవలం ఆరోపణలు, ఇంకే రుజువు అవ్వక్కర్లా, ఫోటో వేసి రాస్తారు దళితుడు అనగానే. మరి అదే వాళ్ళ కులం అధికారి వచ్చేసరికి ఆయన ఫోటో వేసి సానుబాబు ఈయన ఏం చేయలేదండి, ఈయన ఉత్తముడు అని వీళ్ళే సర్టిఫికెట్లు ఇస్తారు, వీళ్ళే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, వీళ్ళే కోర్టులు. అంటే దళితుల పరిస్థితి ఎలా ఉంది, దళితుల పట్ల మీడియా ఎలా బిహేవ్ చేస్తుంది అనే దానికి కూడా అగైన్ ఇది ఒక స్టాండింగ్ ఎగ్జాంపుల్ అండి. అంటే మీరు ఇంతవరకు ఆయన అయితే ఓపెన్ ఛాలెంజ్లు చేసేవాళ్ళు, మీరు అసలు ఇవాళ వరకు నోరు విప్పలేదు. అంటే మీరు క్రమశిక్షణకు కట్టుబడి ఉన్నారా భయంతో?
నేను క్రమశిక్షణకు కట్టుబడే నేను మాట్లాడలేదు. భయం భయం అయి ఉంటే నేను ఇప్పుడు మొన్న రఘురామకృష్ణ గారి రాజు గారి గురించి మొత్తం మాట్లాడాను. నాకు భయం అయితే నేను ఎందుకు మాట్లాడతాను? అట్లా మాట్లాడను కదా. భయం ఏమీ లేదు. నాకు భయమో కాదో ఇంకొక కొద్ది రోజులు ఆగండి, మీకే తెలుస్తుంది నేను ఏం మాట్లాడతాను. అప్పుడు అప్పుడు చెప్దురు కానీ ఈ రోజు వరకు నేను సర్వీస్ లో ఉన్నాను కాబట్టి ఒక క్రమశిక్షణ కలిగిన అధికారిగా నేను మాట్లాడటం లేదు. నా సర్వీస్ అయిపోయిన తర్వాత నేను మాట్లాడినప్పుడు మీరు చెప్తారు కానీ అది భయమో క్రమశిక్షణో మీకు అర్థమవుతుంది. అంటే ఆయన సర్వీస్ లో ఉండగానే మాట్లాడేవాళ్ళు కదా. అదే ఆయన ఇష్టం అండి. ఇప్పుడు చలాయించుకోగలిగినోడికి ఏముంది? వెనకాల కుల మీడియా ఉంది. మరి అది నెక్స్ట్ అధికారంలోకి రాబోయేది మన కుల పార్టీనే. ఆయనకి ఏముంది? ధైర్యంగా మాట్లాడతాడు. మరి నాకు అలాంటి ధైర్యం ఉంటే నేను మాట్లాడేవాడిని. అంటే ఇది క్రమశిక్షణ ఉల్లంఘించి కూడా ఇది క్రమశిక్షణ అని చెప్పుకోగలిగే సౌకర్యం ఉంటే నేను కూడా క్రమశిక్షణ ఉల్లంఘించేవాడిని. కానీ నాకు ఆ సౌకర్యం లేదు కాబట్టి నేను రూల్స్ పాటిస్తున్నా అంతే. రైట్. ఆ రోజు రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేయమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని పిలిచి చెప్పారా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు నాకు చెప్పలేదండి ఈయన అరెస్ట్ చేయండి అని. అట్లాగే ఏం చెప్పలేదు. దానికి త్రూ ప్రాపర్ ఛానల్ ఎట్లా రావాలో ఆదేశాలు అలాగనే వస్తాయి తప్ప ఆయన్ని అరెస్ట్ చేయండి, ఆయన మీద కేసు పెట్టండి అని జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఆదేశాలు ఇవ్వలేదని నేను ఆల్రెడీ చెప్పాను. అది చెప్తే ఈ వేధింపులు ఉండే కాదు. అది చెప్పేస్తే అప్రూవరు అది ఇది అనేవాళ్ళు. తర్వాత వాసుదేవరెడ్డిని ముంచినట్టే నన్ను ముంచేవాళ్ళు. ఓకే, ఆయన ఏమి నాకు చెప్పలేదు, నేను అబద్ధం చెప్పను, నాకు అవసరం లేదు. అంటే సిఐడి అనేది ఒక ప్రత్యేక దర్యాప్తు విభాగం. ఇప్పుడు పోలీస్ స్టేషన్లోకి మళ్ళీ ఎవరో కంప్లైంట్ ఇస్తే గబక్కన కేసు కట్టేసేసి ఎఫ్ఐఆర్ కట్టేసే సంస్థ కాదు అది. సిబిఐ అయినా సిఐడి అయినా కన్సర్న్ ఇద్దరు కోర్టు ఆర్డర్ అయినా లేదా ప్రభుత్వ ఆర్డర్తోనైనా నడవాలా. అట్లాంటప్పుడు మీరు ఏ ఉద్దేశంతో కేసు కట్టాల్సి వచ్చింది? నాకు సిఐడిలో కేసు రిజిస్టర్ చేయాలంటే బీయింగ్ హెడ్ ఆఫ్ సిఐడి నాకు పవర్స్ ఉన్నాయి. కేసు రిజిస్టర్ చేసేదానికి. ఆ రోజు ఈయన ఎగెనిస్ట్ స్టేట్ రాజద్రోహం కేసులో ఉన్నాడు, ఇలా చేస్తున్నాడు అనేది మాకు వచ్చినటువంటి ఫిర్యాదు. ఆ ఫిర్యాదు ఇచ్చింది ఎవరో కాదు, ఈయనే సునీల్ నాయకే. ఎందుకంటే మేము అప్పుడు మీడియా మానిటరింగ్ సెల్ అనేది ఒకటి పెట్టాం. దానిలో ఈయన పెడుతున్న పోస్టులు ట్వీట్లు చూస్తుంటే ఇవి ఎగెనిస్ట్ ద స్టేట్ ఉన్నాయి అనేటువంటి ఒక అభిప్రాయం సునీల్ నాయక్ వచ్చింది. దాన్ని మేము వెంటనే తొందరపడి కూడా కేసు రిజిస్టర్ చేయాల. దాని మీద ఒక లీగల్ ఒపీనియన్ తీసుకున్నాం. లీగల్ ఒపీనియన్ తీసుకున్నప్పుడు ఎస్ ఖచ్చితంగా దీని మీద రాజద్రోహంకి సరిపడా మెటీరియల్ ఉంది, లీగల్ గా ఈ సెక్షన్స్ వర్తిస్తాయి అని చెప్పేసి లీగల్ ఒపీనియన్ వచ్చింది. అప్పుడు నేను ఓకే రిజిస్టర్ కేసు అండ్ ప్రొసీడ్ అని చెప్పాను. ఆ తర్వాత దట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ టు ఆఫ్టర్ రిజిస్టరింగ్ ద కేస్ ఇట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ వెదర్ టు అరెస్ట్, వెన్ టు అరెస్ట్, ఇవన్నీ కూడా ఆయన ఇష్టం. సో దానిలో మేము జోక్యం చేసుకోం. రైట్. ఆయన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఇట్లాగ అరెస్ట్ చేసామండి అని చెప్పడం కానీ అప్పుడున్న సీఎం గారు అరెస్ట్ చేసినప్పుడు చెప్తారండి, అంటే నాకు చెప్తారు. నేను సీఎం గారికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారికి ఆల్రెడీ మన ఇంటెలిజెన్స్ డీజీపీ వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళు తెలియజేస్తారు. అట్లాగే ఆయన ఏమన్నా చెప్తే లేదండి ఇలా కాదు అలా కాదు ఎందుకు చేశారండి అరెస్ట్ కరెక్ట్ కాదు అట్లా ఏమైనా మాట్లాడినా కూడా వాళ్ళే చెప్తారు మాకు. సో ఆయనకి ఇన్ఫర్మేషన్ తెలియడానికి వేరే ఛానల్స్ ఉన్నాయి. నేను పర్సనల్ గా పోయి ఆయనతో చెప్పేంత చనువు అప్పట్లో నాకు లేదు. ఇట్లా కొట్టామండి అని మీరు సంతోషపడండి అని ఏమి స్వీట్ ఏమి ఇవ్వలేదా? కొట్టాము కొడితే చెప్పొచ్చు సంతోషపడండి అని. అసలు మేము లేనప్పుడు అంటే ఆయన చెప్తుంది కదా మీరు కొట్టారని చెప్పి ఆయన సంబరం చేసుకున్నారు, పండగ చేసుకున్నారు అనేది కదా. నాకు అసలు అర్థం కాదండి. ఇది అన్న మెతున్న స్టేట్మెంటేనా? ఎవరు ఒక సీఎం స్థాయి వ్యక్తి ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో చిల్లర విషయాలకి సంబరాలు చేసుకుంటారా? మీరు నమ్ముతారా? ఆయన నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడు. నేను పోయి ఆయనకి చెప్పటం ఏంటి? చెప్తే చెడమేడ తిడతాడు. మా పార్టీ ఎంపీని ఎందుకు నువ్వు తీసుకొచ్చావు, ఎందుకు అట్లా చేసావు, దీనికంతా ఎవడ బాధ్యత వహిస్తాడని నన్ను తిడతాడు. నేను అలాంటి పిచ్చి పనులు నేను ఎందుకు చేస్తా? ఇప్పుడు జరిగిందని చెప్పమనే కదా మీకు క్లియర్ గా ఎవరెవరు పేర్లు చెప్పాలో ఏం చెప్పాలో ఈయన డిక్టేట్ చేస్తున్నాడు. ఆ ట్వీట్లో మీకు తెలుస్తుంది కదా. అలాగే నా మీద దొంగ సాక్ష్యాలు ఏం కావాలి, ఎలా పుట్టించాలి అనేది కూడా ఈయన డిక్టేట్ చేస్తున్నాడు. దాని ప్రకారం అన్ని జరుగుతున్నాయి. దొంగ సాక్ష్యాలు పుట్టింపు కార్యక్రమం జరుగుతుంది. సో ఆ క్రమంలో మాట్లాడతాడు ఆయన
జగన్ గారు ఎగురు గంతులు వేసాడు, వీడు చూశాడా? ఎవడు చెప్తాడండి పోయి ఇలాంటి పనికి మాటలు ఎనీ సీఎంకి? నేను 15 సంవత్సరాల పైనే చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేశాను. చెప్పండి, ఆయన అడగండి, ఎప్పుడన్నా పోయి ఆయన దగ్గర ఇట్లా చేశాను, మాట్లాడాను. నేను ఎలాగా ఉన్నాను ఏంటి అనేది అందరికీ తెలుసు. నేను ఎప్పుడైనా సరే బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉన్నాను, నాకు చేతనైన సాయం చేశాను. నేను ప్రజల కోసం పనిచేశాను తప్పితే నేను రాజకీయ నాయకుల కోసం వాళ్ళ కోసం నేను ఎప్పుడు కూడా పనిచేయలేదు. నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేశాను తప్పితే అట్లా ఏం చేయలేదు. మరి అలాంటి పులివెందుల్లో పనిచేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఇంటి మీద రైడ్ చేశాను. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి స్వీట్లు పట్టుకుని వెళ్ళానా? అట్లా చెప్తాడు ఆయన? మా డ్యూటీలో 100 చేస్తాం, అది మా డ్యూటీ కాబట్టి చేసాం. రైట్. జూన్ 30వ తారీఖు మీ పదవీ కాలం పూర్తవుతుంది. అప్పటిదాకా కానీ లేదా ఈ లోపు వీళ్ళు ఇచ్చిన డెడ్ లైన్ వరకు కానీ సస్పెన్షన్ అన్నటువంటి ఆదేశాలను ఎలా చూస్తారు? అంటే ఏదో ఒక తప్పుడు 2 ఉండొచ్చు అండి. ఏదో ఒక తప్పుడు ఎవిడెన్స్ క్రియేట్ చేసి ఇబ్బంది పెట్టే వరకు వెయిట్ చేయటం అనేది కావచ్చు. ఎందుకు చెప్తున్నాను అని అంటే, సహజంగా ఎంత పెద్ద ఎంక్వైరీ అయినా ఇన్వెస్టిగేషన్ అయినా 3 నెలల్లో తేలిపోతుందండి, కరెక్ట్ గా సాక్ష్యాలు ఉంటే. పోనీ ఎక్స్టెండ్ చేసుకున్నా కూడా 6 నెలలండి, అంతకు మించి పట్టదు. మీరు ఏదైనా చూసుకోండి, ఏ కేసు అయినా సంవత్సరాలు పడుతున్నాయి అంటే ఏమీ లేదు అక్కడ. ఏదో ఒకటి క్రియేట్ చేయాలి, ప్రజల్ని నమ్మించాలి, తప్పుదోవ పట్టించాలి, కోర్టులను తప్పుదోవ పట్టించాలి అన్న ఆలోచనలు ఉంటేనే ఇట్లాంటివి జరుగుతాయి. రైట్. ఏబి వెంకటేశ్వరరావు గారు అప్పుడు కోర్టుకు వెళ్ళి ఆయన మళ్ళీ ఇది తీసుకున్నారు. మీరేమైనా వెళ్ళబోతున్నారు న్యాయ పోరాటం? నేను వెళ్తున్నాను, నేను ఐఎమ్ అప్రోచింగ్ ద కోర్ట్. ఓకే. ఇంతవరకు ఇప్పుడు మీ మీద 3 కేసుల మొత్తం పెట్టింది వాళ్ళు? లేదు, నా మీద పెట్టింది ఈ కస్టోడియల్ టార్చర్ కేసు ఒకటే పెట్టారు. మిగతావన్నీ కూడా వేరే డిపార్ట్మెంట్ ఎంక్వైరీస్ అట్లాంటి విచారణలు నడుస్తూ ఉన్నాయి. ఆ విచారణల కారణంగా కూడా ఉద్యోగంలో నుంచి పక్కన కూర్చోబెట్టడం కుదురుతుందా? చేయొచ్చా ప్రభుత్వం? గవర్నమెంట్ ఒకసారి ఒక వ్యక్తిని టార్గెట్ చేసి విక్టిమైజ్ చేయాలన్నప్పుడు ఏదైనా సాధ్యమే. ఎందుకంటే మేమందరం గవర్నమెంట్ డిస్పోజల్లో ఉంటాం. సో నేను గవర్నమెంట్ లో ఉన్నాను కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చింది చేయొచ్చు, దానికి ఇంకా లిమిట్స్ లేవు. అలానే గవర్నమెంట్ ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు ఒక తప్పుడు కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేసి ఏదైనా చేయొచ్చు. దానికి లిమిట్ ఏముందండి? స్టేట్ పవర్కి లిమిట్ ఏముంది మీరు చెప్పండి? దానికి ఏమైనా హద్దులు ఉన్నాయా? ఇప్పుడు గత ప్రభుత్వంలో గోడలు దూకి వెళ్ళారు, అరెస్టులు చేశారు, అది ఇది అని మాట్లాడారు. ఇది అరాచక పాలన, ఇంతకన్నా ఏంటని. మరి నిన్న జరిగింది ఏంటి? రాష్ట్రం కాని రాష్ట్రంలో ఒక ఐజీ స్థాయి అధికారి, ఒక షెడ్యూల్ ట్రైబ్ అధికారి ఇంటికి గోడలు దూకి వెళ్ళారు. మరి దీన్ని ఏమంటారు? అరాచకం కాదా? చట్టబద్ధమైన ఇదా? ఏమంటారు దీన్ని? సో ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టి ముందు అతన్ని అడిగారు, తప్పుడు సాక్ష్యం చెప్పండి పివి సునీల్ కౌర్ మీద, ఆయన ఇరికించండి అని అడిగారు. ఆయన సహకరించని దానికి ఆయన ఇంటికి గోడలు దూకి వెళ్ళారు. అంటే ఏ ఎక్స్టెంట్కి వెళ్తారు అనే దానికి మీకు ఎంతకన్నా ఏం కావాలండి రుజువు? అంటే నా మీద తప్పుడు సాక్ష్యం చెప్పకపోతే ఇంటి గోడలు దూకి వెళ్ళిపోతారు, అరెస్ట్ చేసేస్తారు, చెప్పేదాకా వేధించేస్తారు. ఇంకేం కావాలి మీకు? ఇంకా ఎవిడెన్సెస్ కావాలా? బ్లేటెంట్ గా కావాలని చేస్తున్నారని చెప్పడానికి ఇంతకన్నా మీకు ఏం ఆధారాలు కావాలి? అలాంటి ప్రభుత్వ చర్య సమీక్షకు లోబడదా? న్యాయ సమీక్షకి న్యాయ సమీక్ష జరుగుతుంది కదా. ఇప్పుడు నేను కోర్టుకు వెళ్తాను డెఫినెట్ గా. ఎస్, న్యాయ సమీక్ష ఉంటుంది, ప్రజలకు కూడా అర్థమవుతుంది ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు అనేది. ప్రజా సమీక్ష అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా, న్యాయ సమీక్ష ఉంటుంది, దాని తర్వాత ప్రజలు చెప్పే తీర్పు కూడా ఉంటుంది. ఇక నిన్న సునీల్ నాయక్ గారి అరెస్ట్ ఉదంతంలో కోర్టు రిజెక్ట్ చేయడానికి అంటే సాధారణంగా ఎస్పీ స్థాయి అధికారి వెళ్ళింది అక్కడికి, దామోదర్ గారు వెళ్ళినప్పుడు ఇక్కడ మన దాన్ని ఏమంటారు, అరెస్ట్ వారెంట్ లాంటిది తీసుకెళ్లకుండా వెళ్ళి ఉంటారా? అదే కదా, అడ్డగోలుగా వెళ్ళిపోయి అసలు ప్రొసీజర్ ఏంటి? మనం 24 hours లో మేజిస్ట్రేట్ గారి ముందు మనం ప్రొడ్యూస్ చేయలేని పరిస్థితులు. అంటే జ్యూరిస్డిక్షనల్ మేజిస్ట్రేట్, ఇక్కడ కోర్టు మన కేసు రిజిస్టర్ అయింది గుంటూరు జ్యూరిస్డిక్షన్ లో కాబట్టి గుంటూరు మేజిస్ట్రేట్ గారి ముందు 24 గంటల లోపు మనం ప్రొడ్యూస్ చేయలేనంత డిస్టెన్స్ లో అరెస్ట్ జరిగితే అప్పుడు ప్రొసీజర్ ఏమిటి అని అంటే ఆ లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. మొట్టమొదట లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి అక్కడ స్టేషన్ హౌస్ జనరల్ డైరీలో ఎంట్రీ వేయించాలి.
ఫలానా పోలీసులు ఫలానా దగ్గర నుంచి వచ్చారు, ఫలానా కేసు, ఆ కేసు డైరీ ఇది, అలాగే వారెంట్ ఉంటే ఆ వారెంట్, ఇదిగో ఈ వారెంట్, అది స్టేషన్ హౌస్ జనరల్ డైరీలో రాయాలి. రాసి ఈయనకి అసిస్ట్ చేయడానికి మేము వెళ్తున్నాము, ఈ కేసులో ఆయన అరెస్ట్ చేయడానికి మేము అసిస్టెన్స్కి వెళ్తున్నామని రాసి, అప్పుడు ఆ లోకల్ పోలీస్ సహకారంతో వీళ్ళు ఆ వారెంట్ తీసుకొని అక్కడికి వెళ్ళి ఆయన అరెస్ట్ చేసి అప్పుడు స్థానిక మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయాలి. ఇది ప్రొసీజర్. అసలు తాడు బొంగరం లేకుండా, రికార్డులు లేకుండా, వారెంట్ లేకుండా వెళ్ళిపోయి, అంటే చెప్తున్నాను కదా, దే ఆర్ గోయింగ్ ఆల్, దెర్ ఆర్ నో బౌండ్స్, ఆల్ అవుట్. చట్టం లేదు, న్యాయం లేదు, ఏమీ లేదు. ఎట్లయినా పివి సునీల్ కుమార్ని ఇబ్బంది పెట్టాలి, పివి సునీల్ కుమార్ని ఏదో ఒకటి చేయాలి. దానికోసం ఎన్ని ఉల్లంఘనలన్నా ముందు బెదిరిస్తారు. ఆ బెదిరించి సాక్షులు లొంగకపోతే వాళ్ళ ఇంటి మీదకి ఇలా వెళ్ళిపోతారు. వాడు ఐజీ కానీ ఇంకొకటి కానీ వేరే రాష్ట్రం కానీ వెళ్ళిపోతారు. అందుకే కదా కోర్టు రిజెక్ట్ చేసింది. మీరు డ్యూ ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు, ఇల్లీగల్ గాని వాళ్ళు నించోబెట్టారు. సుమారు ద కోర్ట్ వాజ్ అబౌట్ టు అరెస్ట్ దెమ్ ఫర్ ఇల్లీగల్ అటెంప్ట్ టు అరెస్ట్, క్రిమినల్ ట్రెస్పాస్. వాళ్ళ మదర్ని అబ్యూజ్ చేశారు, ఒక ట్రైబల్ లేడీని. ఇవన్నీ జరిగినాయి కదా, చూస్తున్నారు కదా ఎంత అరాచకంగా. అంటే సునీల్ కుమార్ని ఇబ్బంది పెట్టాలి, ఎట్లా ఇబ్బంది పెట్టాలి అనే దానికి ఏ ఎక్స్టెంట్ కు పోతున్నారు అనేది కనపడతా ఉంది కదా. అంటే ఒక దళితుడిని టార్గెట్ చేసి ఒక దళితుడిని ఇబ్బంది పెట్టడానికి ఆల్ అవుట్ వెళ్ళిపోతున్నారు. ఎందుకు అనంటే ఒక వ్యక్తిని సాటిస్ఫై చేయడానికి. ఒక పెత్తందారి కులానికి చెందిన వ్యక్తి, చర్చిలు కూల్చివేస్తున్న వ్యక్తి, క్రైస్తవ వ్యతిరేకి, దళిత వ్యతిరేకి, అంబేద్కర్ గారిని వ్యతిరేకించిన వ్యక్తి, అంబేద్కర్ గారి ఫ్లెక్సీ చింపి అవమానించిన వ్యక్తి, అలాంటి వ్యక్తిని సాటిస్ఫై చేయటం కోసం కరడు కట్టిన దళిత వ్యతిరేకి, కరడు కట్టిన క్రైస్తవ వ్యతిరేకి, దళిత క్రైస్తవ వ్యతిరేకి, అతన్ని సాటిస్ఫై చేయడం కోసం రాష్ట్రాలు దాటి చట్టాలు ఉల్లంఘించి ప్రయత్నాలు చేస్తున్నారు. అంతకన్నా ఏం కావాలి? అంటే ఈ ప్రొసీజర్లో యాక్చువల్గా ఇక్కడ కంప్లైంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్లో ఇక్కడ ఉంది కదా పేరు, ఎఫ్ఐఆర్లో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఇంకా వారెంట్ ఏంటి అన్న కారణంతో వెళ్ళుంటారా? సునీల్ కుమార్ నాయక్ పేరు ఎఫ్ఐఆర్ లో లేదు కదా, యాడ్ చేయలేదా? అసలు ఎఫ్ఐఆర్ లో పేరు లేదండి. మరి ఎట్లా అరెస్ట్ చేస్తారు అప్పుడు ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా? అదే కదా కోర్టు అడిగింది, అదే. అంటే మామూలుగా ఎఫ్ఐఆర్ లో పేరు లేదు, అతని పాత్ర ఏంటి అని చెప్పడానికి సాక్ష్యాలు లేవు. అసలు ముందు అతను కొట్టారంటానికే సాక్ష్యం లేదు. ఇంకా అలాంటప్పుడు ఈ అరెస్ట్ ఏం అవసరం? రైట్. ఈ ఎపిసోడ్ తర్వాత ఇప్పుడు నెల రోజులు ఏదో టైం ఇచ్చారు, మళ్ళీ వీళ్ళు అరెస్ట్ వారెంట్ తీసుకుని వెళ్తారా అప్పుడు? అంతే కదా, ఇప్పుడు అరెస్ట్ వారెంట్ తీసుకుని వెళ్తారు. అంటే అప్పుడు మరి ఎఫ్ఐఆర్ లో పేరు మెన్షన్ చేయాలిగా? ఎఫ్ఐఆర్ లో పేరు అనేది ఉండదండి. తర్వాత వీళ్ళు ఏదో ఒక రకాలని ఇరికించటమే అతని పేరు. ఎఫ్ఐఆర్ లో పేరు అనేది ఎప్పటికీ రాదు, చెప్పారు అన్న ప్రాతిపదిక ఎప్పటికీ రాదు. ఎఫ్ఐఆర్ లో పేరు అనేది ఎప్పటికీ రాదు, ఎందుకంటే మొట్టమొదటి తప్పుడు కేసు. ఎఫ్ఐఆర్ లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉంది, ఆయన అరెస్ట్ చేస్తారా? ధైర్యం ఉందా? ఎవిడెన్స్ ఉందా? అంతే, ఏ దోస్తే చేయటమే. రైట్. ఇక్కడ కులం కార్డు ఒకటి లైన్లోకి వస్తుంది. ఇదివరకటి రోజుల్లో ఇప్పుడు సుబ్రహ్మణ్యం అనే దళితుడిని హత్య చేసినటువంటి ఉదంతము, డాక్టర్ సుధాకర్ అరెస్టుల ఉదంతంలోనూ అప్పుడు గుర్తుకు రాలేదా? ఇప్పుడు ఆ పేర్లు ప్రస్తావిస్తున్నారు అన్నటువంటిది అట్టించి వస్తున్నటువంటి ప్రశ్న. నాకు అర్థం కాల, ఏంటి సుబ్రహ్మణ్యం గాని సుధాకర్ సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ని హత్య చేసిన ఉదంతం అనంతబాబుది కావచ్చు, లేకపోతే గనక డాక్టర్ సుధాకర్ని అరెస్ట్ చేసినటువంటి ఉదంతంలో ఆయన అవమానించినటువంటి తీరు కావచ్చు. ఆ రోజున దళితులను ఆ ప్రభుత్వంలో తీవ్రంగా హింసిస్తున్నప్పుడు ఎవరు నోరు మెదపలేదు. ఇప్పుడు అధికారుల మెదపలేదండి. ఎందుకు మెదపలేదు? మీరు చూస్తే కళ్ళు పెట్టుకుని చూస్తే కనపడుతుంది. అనంతబాబుని ఎయిమ్ కార్యకర్తలు రాజమండ్రిలో తరిమి కొట్టారు. మీరు చూడండి, వీడియో ఉంది, అది ఓకే, ఉంది అది. రైట్. ఏం కార్యకర్తలు అంటే? ఏం కార్యకర్తలు అంటే దళితులు. ఓకే ఓకే ఓకే. వాళ్ళు అప్పుడు వాళ్ళు అనంతబాబుని తరివేసిన సంఘటన ఉంది రాజమండ్రిలో. మీరు చూడండి, వెతికితే దొరుకుతుంది వీడియో. పారిపోయాడు ఆయన. నేను ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ, నేను ప్రభుత్వ అధికారిగా ఉన్నాను కాబట్టి నేను ఏ రోజు కూడా, హలో చెప్పండి.
నేను ఆ ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను దర్యాప్తు నాకు ఇస్తే నేను పని చేయగలను కానీ లేకపోతే లేదు కదా. అందువల్ల హలో చెప్పండి. దర్యాప్తు నా చేతికి రానప్పుడు నేను ఎట్లా పని చేస్తా? రైట్. రైట్. సో నేను స్పందించలేదు, కానీ దాన్ని మా వాళ్ళు అందరూ కూడా ఖండించారు. రైట్. అలాగా ఆ తర్వాత ఇతను అనంతబాబు అరెస్ట్ కావడం జరిగింది. అనంతబాబు అరెస్ట్ అయ్యాడు కదా. అవును. రైట్. డాక్టర్ సుధాకర్ ఉదంతం అంటే చెప్పండి. చెప్పండి. ఈవేళ ఈ మొత్తం ఎపిసోడ్ తర్వాత చూసుకున్నప్పుడు అంటే భవిష్యత్తులో అంటే ఇంకొకటి అడుగుతాను నేను, అంటే సుధాకర్ జరిగింది లేకపోతే అనంతబాబు జరిగింది కాబట్టి ఇప్పుడు మేము చేస్తామని మీరు చేస్తున్నారా? దీనికి సమాధానం చెప్పండి. రైట్. అంటే దళితుల మీద వాళ్ళు చేశారు కాబట్టి మేము కూడా దళితుల మీద ప్రతీకార చర్యలు చేస్తాము. మేము సునీల్ కుమార్ని చంపేస్తాము, లేకపోతే ఇబ్బంది పెడతాము, మేము నాయకుని పెడతాము, మేము విజయపాలని పెడతాము. దళితులను వాళ్ళు ఇబ్బంది పెట్టారు కాబట్టి మేము కూడా ఇబ్బంది పెడతాం. అదే మీ జస్టిఫికేషన్? రైట్. ఫైనల్గా ఒక్కటి చెప్పండి. 2014కి ముందు అప్పుడెప్పుడో జగన్ కేసులలో ఐఏఎస్ల మీద కేసు పెట్టుకోవడం ఇట్లాంటివి జరిగినాయి. కానీ 2014-19 మధ్యలో అయితే ఏ అధికారుల మీదన కేసులు పెట్టి వేధించిన సందర్భం లేదు. 2019 తర్వాత జగన్ టైంలో అధికారులు వేధించడం ప్రారంభమైంది ఏబి వెంకటేశ్వరరావు గారి. ఇప్పుడు ఏకంగా అరెస్టులు, జైళ్లు దాదాపుగా అనేక మంది ఐపీఎస్లు, ఐఏఎస్లు ఇప్పుడు ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే రాజకీయ కారణాలతో సాధారణంగా పదోన్నతులు తప్పించి ప్రభుత్వాల వల్ల ఐఏఎస్లకి ఐపీఎస్లకి ఒరిగేది ఏమీ లేదు. కానీ రాజకీయ ఉద్దేశాలతో ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళకి చెప్పినట్టు మాట వినడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుందన్నటువంటి ఒక జ్ఞానోదయం అవ్వాల్సిన అవసరం ఉందంటారు, లేదంటారు? ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. 19-24 ఒక్క ఏబి వెంకటేశ్వరరావు గారు ఇబ్బంది పడ్డారు. అది కూడా ఏంటి, ఆయనకి ఉద్యోగం ఇవ్వలేదు, అంతే, సస్పెండ్ చేశారు అంతే తప్ప ఆయన అరెస్ట్ చేయలేదు. రైట్, అంతే జరిగింది. ఆయన ఒక్కడే ఇబ్బంది పడింది. మరి ఇప్పుడు ఎంతమంది మీద కేసులు, ఎంతమంది అరెస్టులు? అంటే గాడి తప్పారని చెప్తున్నారు. మొత్తం అసలు వ్యవస్థ విధ్వంసమైందని కదా. రేపొద్దున్న మరి ఇప్పుడు జరుగుతుంది అదే కదా. రేపొద్దున ప్రభుత్వం మారిన తర్వాత మరి ఇప్పుడున్న అధికారులందరికీ కూడా ఇంతకు 10 రెట్లు జరుగుతుంది కదా. ఖచ్చితంగా జరుగుతుంది. అప్పుడు వీళ్ళని ఎవరు రక్షిస్తారు? ఉంటుంది అట్లాగే భయం. ఇంకొద్దు మనం అని అనుకోరు అప్పుడు. అదే కదా, ఇప్పటికైనా రియలైజేషన్ వచ్చి సక్రమంగా ఎవరి దారిని వాళ్ళు పనిచేస్తే బాగుంటుంది. లేని పక్షంలో ఇది కంటిన్యూ అవుతుంది. నేను చెప్పాను కదా, ఇప్పుడు ఏ వెంకటేశ్వరరావు గారి టైంలో అయినా అది జరగడం అన్ఫార్చునేట్. అప్పుడే మేము తప్పని చెప్పాం సీఎం గారికి. సీఎం గారు చెప్పినట్టు చేస్తాడు, ఆయనదే ఉంటుంది, ఆయన మీదకి వెళ్ళొద్దని మేము కూడా చెప్పాం. కానీ మేము ఆపలేం కదా. కానీ ఆయన అరెస్టు అంతవరకు వెళ్లకుండా, ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్లకుండా మాత్రం ఆపగలిగాం. సో బీయింగ్ సివిల్ సర్వెంట్, మా తోటి సహచరుడు కాబట్టి. మరి ఇప్పుడు ఆల్రెడీ అనేక మంది అరెస్ట్ అయ్యారు. ఓకే, ఇబ్బందులు పడుతున్నారు. ఇక నెంబర్ అయితే మనం చెప్పక్కర్లా, పోస్టింగ్ లేని వాళ్ళు, ఇలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు. ఈ నెంబర్ రేపు డబుల్ అవుతుంది. అలాగే కక్ష సాధింపు కూడా ఇప్పుడు ఒక కేసు అధికారులు ఫేస్ చేస్తుంటే రేపు ఇప్పుడు పనిచేసే అధికారుల మీద 10 కేసులు అవుతాయి. ఇప్పుడు ఒకసారి 5 అరెస్ట్ అయితే రేపు 10 సార్లు అరెస్ట్ అవుతారు. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇక అందులో మీకు అనుమానం ఏమవుతుంది. కాబట్టి దీన్ని అందరూ సివిల్ సర్వెంట్స్ అందరూ ఒక అవగాహనకు వచ్చి, లేదు బియాండ్ రూల్ మేమేం చేయం అనేటువంటి ఒక దానికి వస్తే తప్ప ఈ ట్రెండ్ అనేది మాత్రం కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వాలు శాశ్వతంగా ఉండవు. ఖచ్చితంగా ప్రభుత్వాలు మారతాయి. అందులోనూ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు మారే ఆనవాయితీ ఉంది. వరుసనే 2 సార్లు ఏ పార్టీ కూడా రానటువంటి ఆనవాయితీ కూడా మనం చూస్తున్నాం. ట్రెండ్ అది. దాన్ని మనం ఆపలేము. ప్రజలు ఎవరు ఎన్నుకుంటారు అనేది. అట్లాంటి మార్పు జరిగితే ఇంతకి 10 20 100 అధికారులు ఇబ్బంది పడటం ఖాయం. అందులో అనుమానం ఏం లేదు. అలాంటిది జరగకుండా ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలి మనం అనేది నేను చెప్తాను. అంటే ఇంతకు ముందు కరెక్టే, కానీ స్టేట్ డివిజన్ తర్వాత ఎప్పటికప్పుడు బారినాయి గవర్నమెంట్. అంతకుముందు అయితే కాంగ్రెస్ 2 సార్లు గెలిచింది, తెలుగుదేశం 2 సార్లు గెలిచిన చరిత్ర ఉంది. చంద్రబాబు గారు ఇప్పుడు గెలిచారు కదా. విభజన తర్వాత 2 సార్లు ఏ ప్రభుత్వం రాలేదు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు వచ్చేటప్పటికి ఆ రాజకీయ సమీకరణమే మారిపోయింది కంప్లీట్గా. కూటమి సిస్టమ్ ఇవాళ 15 ఏళ్ళు దాకా వాళ్లే ఉంటే మీ అందరినీ విధ్వంసకారులుగానే
మీ అందరి మీదన ఆనాడు నోట్ చేసుకున్న పుస్తకంలోని శిక్షలే మీకు వేస్తున్నట్టు అన్నటువంటిది అంటే ఆ రోజు చిత్రగుప్తుడి చిట్టాలాగా మీ అందరిది చిట్టాలో రాశారు, ఇవాళ శిక్షిస్తున్నట్టు అని అనిపించదా? ఇందులో కూడా మీరు క్యాస్ట్ యాంగిల్ చూడాలి. ఆ పోయిన ప్రభుత్వంలో ఈ ఈ ఇప్పుడు ప్రభుత్వం నడుపుతున్నటువంటి వారి కులస్తులు ఉన్నత స్థానాల్లో పనిచేయలేదా? కీలకమైన స్థానాల్లో ఆ ప్రభుత్వం చెప్పిందల్లా చేయలేదా? వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు? ఇబ్బంది పడేదంతా ఎవరు? ప్రధానంగా దళితులు, ఇతర కులాల వాళ్ళు. మీకు అది కనపడుతుందా? అప్పుడు ఉన్నత స్థానాల్లో ఉండి అప్పుడు ఆ ప్రభుత్వం చెప్పినట్టల్లా చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆ కులం వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు అదే ప్రధానమైన పోస్టులో కంటిన్యూ అవుతున్నారు. వాళ్ళు ఇబ్బంది కూడా పడటం లేదు. అదే నేను చెప్పేది. రైట్. అయితే వ్యవస్థలో అది ఉందంటారు. పాయింట్. ఖచ్చితంగా కుల వివక్షే. ఎందుకంటే ఆ గత ప్రభుత్వంలో పెద్ద స్థానాల్లో పనిచేసిన, ప్రముఖ స్థానాల్లో పనిచేసిన ఆ కులం అధికారులు, ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే నడుస్తుందో ఈ కులానికి సంబంధించిన అధికారులు అప్పుడు ఆ గవర్నమెంట్ లో పనిచేసి కీలక స్థానాల్లో పనిచేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆ ప్రభుత్వం చెప్పినట్టల్లా చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు ఏమి ఎలాంటి ఇబ్బంది లేదా? ఎందుకు లేదు? రైట్. మీ తదుపరి అడుగు ఏంటి? నేను చెప్పాను, నా కుటుంబ సభ్యులు కానీ ఎవరు ఏ పార్టీలో లేరు, రాజకీయాల్లో ఏ పార్టీలోనూ లేరు. మా చెల్లెలు కానీ, తమ్ముడు కానీ, ఇంకొకరు కానీ ఎవరు కూడా ఏ రాజకీయ పార్టీలో లేరు. నేను కూడా ఎప్పుడు ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్గా ఈ ఓటేయండి అని ఎప్పుడు కూడా నేను చెప్పలేదు. రాబోయే రోజుల్లో కూడా నేను కేవలం దళితుల కోసం పనిచేస్తాను. దళిత క్రైస్తవులు, మాదిగా మాల సోదరుల కోసం ప్రధానంగా, దళిత క్రైస్తవుల కోసం ప్రధానంగా నేను పనిచేస్తాను. వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో ఆల్రెడీ మన ఎజెండా అంతా మీకు చాలాసార్లు చెప్పాను, మొన్న కూడా మీటింగ్లో చెప్పాను. ఆ ఎజెండా కోసం, దళితుల కోసం పనిచేస్తాను, దళిత హక్కుల కోసం పనిచేస్తాను. రేపు నేను పని చేయకపోతే అప్పుడు అడగండి మీరు, ఇదేంటి ఈ సుబ్రహ్మణ్యం దాంట్లో మీరు ఎందుకు పలకలేదు, సుధాకర్ దాంట్లో ఎందుకు పలకలేదు, ఈ ప్రభుత్వం ఉంటే ఎందుకు క్వశ్చన్ చేయలేదు అనే మాట రేపు మీరు నన్ను అడగండి. నేను సర్వీస్ అయి బయటకు వచ్చేసిన తర్వాత ఏ ప్రభుత్వం ఉన్నా సరే, వైసీపీ ప్రభుత్వం రావచ్చు, రేపు ఈ ప్రభుత్వం ఉండొచ్చు, ఏ ప్రభుత్వం అయినా సరే ప్రశ్నించే పాత్రలోనే నేను ఉంటాను. అప్పుడు అడగచ్చు మీరు నన్ను. నేను ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు మాట్లాడకుండా ఇంకో ప్రభుత్వం ఉన్నప్పుడు మాట్లాడితే మీరు నన్ను ఖచ్చితంగా ప్రశ్నించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. సునీల్ కుమార్ గారిని నెక్స్ట్ టార్గెట్ చేయడానికైతే రంగం సిద్ధమైందన్నది నిన్న సునీల్ నాయక్ గారి అరెస్ట్ తర్వాత ఆయన చేసిన ట్వీట్లతో తెలుస్తోంది. మరి ఈ ఉదంతంలో ప్రభుత్వం ఇలాగే ముందుకెళ్లాలనుకుంటుందా, లేదా మార్పు ఉంటుందా? అలాగే ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు ప్రభుత్వాలకి ఇలాగ పని చెయ్యాలా, లేదా ఆత్మవిమర్శ చేసుకునేందుకు సిద్ధపడతారా అన్నటువంటిది ఇప్పుడు చూడాల్సి ఉంది.